Yeah, so we'll start the topic of forms, CMR forms. Yeah. So in JMET, you can expect around 2 to 3 questions from the topic of CMR forms, whether directly or indirectly. Okay. So before going to the topic, నేను ఎందుకు ఇంత పర్టికులర్గా 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఐ హ్యావ్ సీన్ అండ్ ఐ మీన్ ఐ హ్యావ్ రివ్యూడ్ మహానది కోల్ ఫీల్డ్స్ అండ్ BCCI further government question papers. In that, ఈ సిఎంఆర్ 2000 ఫార్మ్స్ 2017 ఫార్మ్స్ నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో కీపింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ జేఎంఈటీ వీ డోంట్ వాంట్ టు లీవ్ ఏ సింగిల్ టాపిక్ ఆల్సో. సో ఈజీ అండర్స్టాండింగ్ కోసం విల్ ఎక్స్ప్లెయిన్ సిఎంఆర్ 2017 ఫార్మ్స్. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, వాట్ డూ యూ నో అబౌట్ ద ఫార్మ్స్? సో అసలు ఫార్మ్ అంటే ఏంటిది? ఓకే. So first thing, what is form is just like a writing of a letter. సో నీకు ఒకవేళ నువ్వు స్కూల్లో ఉన్నప్పుడు నీకు లీవ్ కావాలి అంటే యూ విల్ రైట్ ద లెటర్ టు ది ప్రిన్సిపాల్, లైక్ టు ది ప్రిన్సిపాల్ సబ్జెక్ట్ అబౌట్ రిక్వెస్టింగ్ టు ఇష్యూ ద లీవ్ ఫర్ మీ, లైక్ దట్ మనం లెటర్ రాస్తాము. ఇది కూడా ఫార్మ్స్ కూడా జస్ట్ లైక్ ఏ లెటర్. వీఆర్ రైటింగ్ టు సిమ్ అండ్ రిమ్. ఇక్కడ సిమ్ అంటే ఏంటిది? చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మైన్, అండ్ రిమ్ అంటే రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మైన్. ఈ చీఫ్ ఇన్స్పెక్టర్ కూడా రీజనల్ ఇన్స్పెక్టర్కి మనం ఒక లెటర్ రాస్తున్నాం. ఏమని లెటర్ రాస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ 1A కన్సిడర్ చేసుకుంటే జనరల్లీ వీ విల్ హ్యావ్ ఫార్మ్స్ 7 ఫార్మ్స్ ఉంటాయి. ఓకే. ఫామ్ 1లో 4 సబ్ డివిజన్స్ ఉంటాయి, 2లో 5 ఉంటాయి, అలా ఉంటుంది డివిజన్. సో అలా కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ ఫామ్ చేసుకుంటే నోటీస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ఎ మైన్ అంటే ఏంటిది? ఈ ఫామ్లో ఫామ్ 1Aలో మనం ఒక నోటీస్ ఇస్తున్నాం. ఏంటిది? నేను ఒక కొత్త మైన్ ఓపెన్ చేసుకుందాం అని చెప్పి ఎవరికి లెటర్ రాస్తున్నాను? చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మైన్ అండ్ రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మైన్కి నేను ఫామ్ రాస్తున్నాను. ఈ లోపల డీటెయిల్స్ ఏముంటాయో అవి మనం డిస్కస్ చేద్దాం, నో ఇష్యూ. కానీ ఫామ్కి జనరల్ మీనింగ్ అంటే ఏంటిది? నేను ఇక్కడ నేను అని అంటే ఏంటిది? యూ కెన్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ ఓనర్ ఆర్ మైన్ మేనేజర్. నువ్వు ఒక ఎగ్జిక్యూటివ్ పర్సన్ని, యూ నీడ్ టు రైట్ ద నోటీస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద మైన్ in the form 1A to you're writing the letter to chief inspector of the mine and regional inspector of the mine కి నువ్వు లెటర్ రాస్తున్నావు. ఓకే. ఇలా మనకు 1A అంటే జనరల్ మీనింగ్ ఆఫ్ ద ఫామ్ అనేది నీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ ఫామ్ 1A 1B 1C 1D 2A 2B ఇలా ఉంటుంది. ఫస్ట్ వీటి యొక్క మీనింగ్ మనం బట్టిఫై చేయకుండా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. సెకండ్ థింగ్ వచ్చేసి మనం ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా చూసుకుందాము. థర్డ్ థింగ్ వచ్చేసి యాక్చువల్ ఎగ్జిస్టెడ్ నేను DGMS అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను కలెక్ట్ చేయించిన ఫామ్స్ ఏముంటాయని చెప్పి చూద్దాం. అసలు ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఓకే. యా. సో ఓపెనింగ్ ఆఫ్ ఎ న్యూ మైన్, ఓపెనింగ్ ఆఫ్ ఎ మైన్ ఏముంటుంది అసలు? ఈ ఫామ్లో ఏముంటుంది? డీటెయిల్స్ ఎప్పుడు నేను ఒక కొత్త మైన్ ఓపెన్ చేసుకోవాలి అని లెటర్కి ఎవరు రాస్తున్నాం? చీఫ్ ఇన్స్పెక్టర్ అండ్ రీజనల్ ఇన్స్పెక్టర్. obtaining a permissions and approvals and next safety plan. Third thing వచ్చేసి like environmental clearances. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద మైన్. ఓకే. సో నోటీస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ద మైన్లో మనకు చాలా కేటగిరీస్ ఉంటాయి. ఏమేమి ఉండొచ్చు? నేను కొత్త మైన్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఆ కొత్త మైన్ ఓపెన్ చేసుకోవడానికి నాకు కావాల్సిన స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్స్, లెటర్స్, అప్రూవల్స్ ఎవ్రీథింగ్ వచ్చేసాయి. అట్ ద సేమ్ టైం నేను ఒక మైన్ని రన్ చేయడానికి సక్సెస్ఫుల్గా కావాల్సిన సేఫ్టీ ప్లాన్స్ అన్ని కన్సిడర్ చేసుకున్నాను. అట్ ద సేమ్ వే నేను ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లైక్
ఈఐఏ అండ్ ఈఎంపి, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ అనే సంస్థ దగ్గర నుంచి పర్మిషన్స్ కూడా తెచ్చుకున్నాను. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద మైన్ వచ్చేటిది, ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద మైన్ అంటే ఏంటిది, ఒక మైన్ లోపట ఒక మైన్ రన్ చేయడానికి కావాల్సిన సెకండ్ క్లాస్ హోల్డర్స్ అండ్ ఫస్ట్ క్లాస్ హోల్డర్స్ ఎంతమంది ఉండాలి, అండర్ మేనేజర్లు ఎంతమంది ఉండాలి, ఓవర్ మేనేజర్ ఎంతమంది ఉండాలి, వెంటిలేషన్ ఆఫీసర్స్ ఎంతమంది ఉండాలి, సేఫ్టీ ఆఫీసర్స్ మేనేజర్స్ ఎంతమంది ఉండాలని ఇవన్నీ నేను కన్సిడర్ చేసుకున్నాను. సో నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి నేను నోటీస్ వచ్చేసి చీఫ్ ఇన్స్పెక్టర్ కూడా రీజనల్ ఇన్స్పెక్టర్కి ఇస్తాను. సో నోటీస్ ఆఫ్ ఓపెనింగ్లో అవి ఉంటాయి. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ రీఓపెనింగ్ ఆఫ్ ద మైన్ ఏంటిది, రీఓపెనింగ్ అంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన మైన్ ఏదో రీజన్ అవ్వడం వల్ల క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ క్లోజ్ అయిన మైన్ని నేను మళ్ళీ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా. అర్థమైంది అనుకుంటా. సో నోటీస్ ఆఫ్ రీఓపెనింగ్ అంటే ఏంటిది, ఇక్కడ రీఓపెనింగ్ అంటే ఏంటిది, ఓపెనింగ్ అంటే ఏంటిది, ఇప్పుడు నార్మల్లీ మనం డిస్కస్ చేసినట్టు ఈ అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని నేను ఓపెన్ చేశాను, సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. బట్ ఏదో రీజన్ వల్ల ఆ మైన్ క్లోజ్ అవ్వడం జరిగింది. అలా క్లోజ్ అయిన మైన్ని నేను మళ్ళీ రీఓపెనింగ్ అందాం అనుకుంటున్నాను. రీఓపెనింగ్ చేద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసుకోవాలా లేదా అని చెప్పి పర్మిషన్ ఎవరికి ఇవ్వాలి, చీఫ్ ఇన్స్పెక్టర్ కొన్న రీజనల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వాలి. అసలు మైన్ ఎందుకు క్లోజ్ చేసావు అనేది మనకు ఫస్ట్ తెలవాలి. ఆ మైన్ క్లోజ్ చేశాక ఆ రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ని నువ్వు రెక్టిఫై చేసుకున్నావా లేదా, ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వల్ల నేను మైన్ని క్లోజ్ చేశాక కొన్ని రోజులకి ఈ ప్రాబ్లం నేను రెక్టిఫై చేశా, ఇదిగో ఎవిడెన్స్. ఓకే, నేను ప్రాబ్లం స్టేట్మెంట్ని ఫైండ్ అవుట్ చేశాను, దానివల్ల మైన్ మొత్తం స్ప్రెడ్ కాకుండా క్లోజ్ చేసి నేను మళ్ళీ దాన్ని ఓపెన్ చేసుకుందామని నేను లెటర్ రాశాను. లెటర్ రాసే ముందు ఇది సక్సెస్ఫుల్గా ఉందా లేదా, ఇప్పుడు ఓపెన్ చేసుకున్న నాకు ప్రాబ్లం రాకుండా ఉండాలటట్టు చేశానని చెప్పి మనం చీఫ్ ఇన్స్పెక్టర్ కూడా రీజనల్ ఇన్స్పెక్టర్కి మనం లెటర్ రాస్తాము. అది ఫామ్ 1B. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు ద ఫామ్ 1C యూ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ అబండెంట్ మైన్. అబండెంట్ మైన్ అంటే ఏంటిది? లిజన్, అబండెంట్ మైన్ అంటే మైన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ permanently and there is no question of opening in future. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటిది, నోటీస్ ఆఫ్ క్లోజర్ అండ్ అబాండన్మెంట్ మైన్ అంటే నేను ఏదో రీజన్ వల్ల ఆ మైన్ అనేది వర్క్ చేయడం ఆపేశాను, క్లోజ్ చేశాను. అది టెంపరీ క్లోజింగ్, పర్మనెంట్ క్లోజింగ్ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ క్లోజింగ్ అండ్ దెర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. రేపటి రోజున నేను ఎట్టి పరిస్థితిలో ఆ మైన్ని మాత్రం ఓపెన్ చేసుకునే సిచ్యువేషన్ లేదు. ఓకే, ఇది అబండెంట్ మైనింగ్. డిస్కంటిన్యూస్ మైనింగ్ అంటే ఏంటిది, సేమ్ థింగ్, వర్క్ హ్యాస్ బీన్ స్టాప్డ్ టెంపరీ. ఇక్కడ వర్క్ మాత్రం టెంపరీ మాత్రమే ఆగిపోయింది అండ్ రేపటి రోజున నేను ఓపెన్ చేసుకుంటాను ఈ మైన్ని. ఈ కేసులో ఏంటిది, నేను మైన్ని క్లోజ్ చేశాను, ఎలాంటి పరిస్థితుల్లో ఓపెన్ చేసే సిచ్యువేషన్ లేదు. కానీ డిస్కంటిన్యూస్ మైన్ సిచ్యువేషన్ ఏంటిది, ఏదో రీజన్ వల్ల మైన్ మాత్రం క్లోజ్ అయిపోయింది, బట్ నేను రేపటి రోజున ఓపెన్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే 1Dకి సీల్ ఆఫ్ ఏరియా. మైన్ లోపల ఏదో మీథేన్ గ్యాస్ రిలీజ్ అవడం వల్ల ఆ ఏరియా మొత్తాన్ని నేను సీల్ చేయడం జరిగింది. ఎందుకు రీజను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, నీ వర్కింగ్ వచ్చేసి ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ నీ వర్కింగ్ వచ్చేసి 18th లెవెల్లో ఉంది, నీకు 5th లెవెల్లో నీకు మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అవ్వడం వల్ల ఈ ఏరియా మొత్తాన్ని సీల్ చేసావు. ఇక్కడ సీల్ చేయడానికి గల రీజన్ ఏంటిది, మైన్ మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉండడానికి, ఈ మీథేన్ ఎక్స్ప్లోజన్ అనేది కాకుండా ఉండడానికి నువ్వు ఏరియాని సీల్ చేసావు. అంటే ఏంటిది, ఈ పర్టికులర్ వర్కింగ్ని నువ్వు టెంపరీగా క్లోజ్ చేసావు అన్నట్టే కదా. ఈ వర్కింగ్ని టెంపరీ క్లోజ్ చేసావు, రేపటి రోజున దీనిలో ఉన్న గ్యాసెస్ని డైల్యూట్ చేసేసి నువ్వు మళ్ళీ ఈ ఏరియాని ఓపెన్ చేసుకుంటావు. అర్థమైంది అనుకుంటా. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద అబండెంట్ అండ్ క్లోజర్ మైన్. సో వీటి యొక్క ఫార్మ్స్ వచ్చేసి 1C and 1D. ఓకే, నెక్స్ట్, సో ఇఫ్ పాసిబుల్ వీడియోని పాజ్ చేసి ఈ ఫార్మ్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఇట్ ఈస్ సో మచ్ ఇంపార్టెంట్.
నార్మల్లీ క్వశ్చన్స్ ఏమి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫామ్ బిలాంగ్స్ టు ఫామ్ 3 కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. మన ఆన్సర్ వచ్చేసి యాన్యువల్ రిటర్న్. సో ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫామ్ 2A నోటీస్ ఆఫ్ చేంజ్ ఇన్ మైండ్ నేమ్. ఏదన్నా మైండ్ నేమ్ అనేది చేంజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే అది నోటీస్ ఫామ్ 2Aలో మనం చీఫ్ ఇన్స్పెక్టర్, రీజనల్ ఇన్స్పెక్టర్ రాస్తాం. ఓకే, ఈ 2Aకి ఎగ్జాంపుల్ కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన జెన్యున్ ఎగ్జాంపులే లైక్ SSCL. సో ప్రీవియస్లీ సింగరేణి మైన్స్ వచ్చేసి అండర్ ఏపీ ఉంది, అండర్ ఏపీ గవర్నమెంట్ ఉంది. మేబీ మనం మైన్స్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు టోటలీ ఏపీ అని చెప్పి చేసాము. మేబీ దెర్ విల్ బి పాసిబిలిటీ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ద నేమ్ టు ది తెలంగాణ. సో ఇలాంటి కేసెస్లో మనం చేస్తాము. నెక్స్ట్ ఫామ్ 2B వచ్చేసి నోటీస్ ఆఫ్ చేంజ్ ఇన్ ఓనర్షిప్ ఆఫ్ ద మైన్. ఓనర్షిప్ అంటే ఐడియా ఉంది అనుకుంటా. సో ఓనర్షిప్ ఆఫ్ ద మైన్. నెక్స్ట్ 2C notice of change in addresses of, see whenever I write this word OAM, it is owner, agent, manager. ఓకే, ఫస్ట్ ఇక్కడ జరిగిన కండిషన్ ఏంటిది, మైండ్ నేమ్ ఒక చేంజ్ అయిపోయింది, నెక్స్ట్ ఓనర్షిప్ చేంజ్ అయిపోయింది, దాని తర్వాత నోటీస్ ఆఫ్ చేంజ్ ఇన్ అడ్రసెస్ ఆఫ్ ద ఓవర్మెన్, ఏజెంట్, మేనేజర్ ఒక చేంజ్ అయిపోయింది. ఓకే, 2D వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ ద ఓనర్, ఏజెంట్, మేనేజర్. ఆ కొత్త సో ఆ కొత్త రీజియన్కి నేను ఓనర్, ఏజెంట్, మేనేజర్ని కొత్త అపాయింట్ చేయడం. నెక్స్ట్ నోటీస్ ఆఫ్ టర్మినేషన్, ఓవర్మెన్, ఏజెంట్, మేనేజర్. ఇక టర్మినేషన్ అంటే మీనింగ్ ఏంటి, తీసేయడం. ఓకే, నెక్స్ట్ ఫామ్ 3 యాన్యువల్ రిటర్న్స్. దీని మీనింగ్ ఏంటిది, వాట్ ఈస్ యాన్యువల్ రిటర్న్స్? ఓకే, యాన్యువల్ రిటర్న్స్లో అసలు ఏమేమి ఉంటాయంటే, మేక్ ఏ షార్ట్ నోట్స్ లైక్ యూ విల్ హ్యావ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ సేఫ్టీ డీటెయిల్స్, రిసోర్స్ డిప్లీషన్, రెవెన్యూ, ఇన్వెస్ట్మెంట్, రిటర్న్స్. అంటే ఏంటిది యాన్యువల్ రిటర్న్స్ అంటే, ఒక సంవత్సరానికి యాన్యువల్ అంటే ఏంటిది మీనింగ్, జనరల్ క్యాజువల్ మీనింగ్ ఆఫ్ ద యాన్యువల్ అంటే సంవత్సరం పొద్దున. సో సంవత్సరానికి ఒక మైన్ లోపల నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టావో, నువ్వు ఒక మెషినరీ ఎన్ని టైప్ ఆఫ్ మెషినరీస్ కొన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎల్ఎస్డీస్ తీసుకుంటే ఎల్ఎస్డీస్ ఎన్ని తీసుకున్నావు, ఎస్డిఎల్ ఉంటే ఎస్డిఎల్ ఎన్ని తీసేసుకున్నావు, మ్యాన్ రైడింగ్ సిస్టమ్ కొత్తగా ఏ మైన్స్లో చేసావు, వాటి యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ రెవెన్యూ అంటే నువ్వు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఎంత రెవెన్యూ అనేది రీఫండ్ అయిపోయింది, అంతే కదా. సో నువ్వు ఎగ్జాంపుల్ కొన్ని మెషిన్స్ తీసుకొని, ఎస్డిఎల్ని తీసుకొని ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద కోల్ జరిగింది. ఈ మెషినరీకి నువ్వు 100 రూపీస్ ఖర్చు పెడితే 1000 రూపీస్, ఫర్ ఎగ్జాంపుల్ అక్యురేట్ డీటెయిల్స్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ పర్ డే నువ్వు ఖర్చు పెట్టేసి నువ్వు కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, ఇది అమ్మితే నీకు మినిమం 1001 రూపీ వస్తేనే నీకు లాభం అన్నట్టు. ఎందుకంటే నువ్వు ఇన్వెస్ట్ పెట్టిన దానికి ₹1 ఎక్కువ వస్తే మాత్రమే లాభం అన్నట్టు కదా. సో ఈ డీటెయిల్స్ తక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అని చెప్పి ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి యాన్యువల్ రిటర్న్స్లో ఉంటుంది. ఇది తెలుసుకోవడం మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, రేపటి రోజున నేను ఎస్డిఎల్కి ₹1000 ఖర్చు అవుతుంది, అదే నేను ఒక 10 మంది నలుగురు వర్కర్స్ని పెట్టుకుంటే ₹500 ఖర్చు అవుతుంది కావచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ₹1000 పెట్టడం కన్నా 5 మనుషులను పెట్టేసి ఈ కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే నాకు ప్రాఫిటబుల్గా వస్తుంది. మన మైన్ మొత్తము యాజ్ అ మైనింగ్ ఇంజనీర్ మన టాస్క్ వచ్చేసే ప్రాఫిటబుల్గా చూడడం. ఓకే, సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మైనింగ్లో. ఇది కాంపిటేటివ్ వైజ్ చాలా ఇంపార్టెంట్ అని ఉంటాయి కదా. సో ఆ విధంగా నేను తీసుకుంటే నాకు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ వచ్చేసి ఫామ్ 4, ఫామ్ 4A, ఫామ్ 4B, ఫామ్ 4C. ఓకే, ఇక్కడ ఫామ్ 4A అంటే ఏంటిది, నోటీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ డేంజర్ ఒక్కరెన్స్. ఒకవేళ యాక్సిడెంట్ జరగడం అన్నా, యాక్సిడెంట్ జరగబోయే సిచ్యువేషన్ ఉన్నా కూడా మనము ఈ ఫామ్ 4Aలో రాస్తాము. వితిన్ 24 అవర్స్ అంటే ఒక యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా జరిగిందే అనేది మనం నోటీస్ ఆఫ్ యాక్సిడెంట్లో ఇస్తాము. నెక్స్ట్ ఫామ్ 4B వచ్చి పర్టికులర్స్ ఆఫ్ ద పర్సన్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ మైన్ లోపట ఒక యాక్సిడెంట్ జరగడం వల్ల అరౌండ్ 15 మెంబర్స్ ట్రాప్ అయ్యారు, ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ రూఫ్ ఫాల్ జరిగింది, ఈ రూఫ్ ఫాల్ జరిగిందని చెప్పి విత్ ఇన్ 24 అవర్స్లో నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావు. నెక్స్ట్ స్టేజ్ ఏంటిది, పర్టికులర్స్ ఆఫ్ ద పర్సన్, అంటే డీటెయిల్స్ ఆఫ్ ద పర్సన్, ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న పర్సన్స్ యొక్క డీటెయిల్స్ని, ఇక్కడ 15 మెంబర్స్ అన్నారు కదా, ఈ 15 మెంబర్స్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ డీటెయిల్స్ అంటే ఏంటిది, నేమ్, ఎంప్లాయ్ కోడ్ నెంబర్, వాట్ ఈస్ దిస్ ఆధార్ నెంబర్. సో వీనికి జరిగిన యాక్సిడెంట్ యొక్క సివియారిటీ ఏంటిది, సివియారిటీ అంటే ఏంటిది, ఈ పర్సన్కి మైనర్ ఇంజురీ జరిగిందా, మేజర్ ఇంజురీ జరిగిందా, రిపోర్టబుల్ ఇంజురీ జరిగిందా అని చెప్పి ఈ డీటెయిల్స్ అన్ని మనం ఫామ్ 4Bలో పెట్టేస్తాం. వాట్ అబౌట్ 4C అంటే రిటర్న్ ఫ్రమ్ ద డ్యూటీ. సో ఆల్ దిస్ యాక్టివిటీ హ్యాస్ బీన్ డన్ విత్ ఇన్ 4 days ఆఫ్ ద యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగిన 7 days, సారీ 7 days లోపు మనం ఈ డీటెయిల్స్ చీఫ్ ఇన్స్పెక్టర్, రీజనల్ ఇన్స్పెక్టర్కి ఇస్తాం. నెక్స్ట్ రిటర్న్ ఫ్రమ్ ద డ్యూటీ. పర్సన్కి ఫస్ట్ స్టేజ్లో యాక్సిడెంట్ అయిందని చెప్పి 24 అవర్స్లో ఇన్ఫార్మ్ చేశావు. 7 days లోపు ఈయన యొక్క డీటెయిల్స్, ఈ పర్సన్ యొక్క ఇన్వాల్వ్ అయిన యాక్సిడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని నువ్వు ఇన్ఫార్మ్ చేసావు. థర్డ్ థింగ్ అంటే రిటర్న్ టు డ్యూటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మైనర్ ఇంజురీ జరిగింది. సో మైనర్ ఇంజురీ అంటే ఏంటిది, ఒకవేళ యాక్సిడెంట్ జరిగి 24 అవర్స్ నుంచి లోపే నీకు కోలుకుంటే అది మైనర్ ఇంజురీస్ అవుతారు. రిపోర్టబుల్ అంటే 72 అవర్స్ అని చెప్పి. సో 72 అవర్స్ లోపు నువ్వు కోలుకున్నాడు, మనోడు టోటల్లీ ఫిట్ ఫర్ ది జాబ్, ఓకే, జాయిన్డ్ ఇన్ ద మైన్. సో ఈ ఎంప్లాయీ మైన్లోకి జాయిన్ అయ్యే 15 days బిఫోర్ మనం ఈ 4Cలో రాయాలి. ఏం రాయాలి, వీని యొక్క డీటెయిల్స్. సో ఇంజూర్డ్ అయిపోయింది ఈ మనిషికి, 24 అవర్స్ మనం రెస్ట్లో ఉన్నాడు, సో మైండ్లోకి జాయిన్ అయ్యాడు అని చెప్పి మనం 15 days ఆఫ్ ఈ జాయినింగ్ వచ్చేసి మనం రాయాలి వీళ్ళకు ఇన్ ఫామ్ 4C. ఓకే, నెక్స్ట్ ఫామ్ 5 వచ్చేసి నోటీస్ ఆఫ్ డిసీజ్. నోటీస్ ఆఫ్ డిసీజ్ అంటే నోటిఫైడ్ డిసీజ్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ నో ద మీనింగ్ ఆఫ్ నోటిఫైడ్ డిసీజ్. సో ఇక్కడ నోటిఫైడ్ డిసీజ్ అని అంటే వృత్తిపరంగా నేను అదే వర్క్, సో నేను వర్కర్ లాగా మైండ్లోకి జాయిన్ అయ్యాను, అదే వర్కర్లో నాకు అలాట్ చేసిన వర్క్ కొన్ని సెవరల్ ఇయర్స్ చేసి ఈ జాబ్ చేయడం వల్ల నాకు ఏదన్నా డిసీజ్ వస్తే ఆ డిసీజ్ని నేను నోటిఫైడ్ డిసీజ్ అని అంటాను. ఓకే, సో లైక్ యాంకలిస్టమస్, ఆంథ్రకానిసిస్, సిలికాసిస్, సిడిరోసిస్, హుక్వామ్ డిసీజ్ ఉంటుంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ నోటిఫైడ్ డిసీజ్. ఈ డిసీజ్, ఓకే, అండ్ వీ విల్ సీ అబౌట్ కన్వెన్షన్ అండ్ మేనేజర్ చార్జ్ రిపోర్ట్. ఓకే, సో కాంట్రవేషన్స్ అంటే ఇక్కడ సింప్లీ ఇట్స్ జస్ట్ సిగ్నల్స్ or what we call it symbols. Okay, yeah, so manager charge report. సో నన్ను అడిగితే మీరు ఈ పర్టికులర్ ఫామ్ దగ్గర పాజ్ చేసుకొని రాసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, దిస్ ఈజ్ ద ఓల్డ్ స్టోరీ అబౌట్ ద నోటీస్ ఆఫ్ ఓపెనింగ్, రీఓపెనింగ్, క్లోజర్, డిస్కంటిన్యూస్. సో చాలాసార్లు నేను కాంపిటేటివ్ వైజ్ చూసిన క్వశ్చన్ ఏంటిదంటే ఇది యాన్యువల్ రిటర్న్స్. సో నేను ఏం చెప్పాను, ఈ స్టోరీ మొత్తం మన యాన్యువల్ రిటర్న్స్ గురించి మనకు అర్థమైంది. అంటే సంవత్సరం పొద్దున మనకు జరిగిన డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్, కొత్త మిషనరీ ఏం బై చేసావు, ఎంప్లాయ్మెంట్, ఎవ్రీ డీటెయిల్స్ వచ్చేసి యాన్యువల్ రిటర్న్స్లో ఉంటుంది. ఇది 1st February ఆఫ్ ఎవ్రీ ఇయర్, 1st February ఆఫ్ ఎవ్రీ ఇయర్ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ మొత్తం చీఫ్ ఇన్స్పెక్టర్కి, రీజనల్ ఇన్స్పెక్టర్కి పంపించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ఫామ్ 4Aలోకి వెళ్ళి ఐ విల్ డెఫినెట్లీ గ్యారంటీ యూ ఫామ్ 4A అన్న, 4B అన్న, 4C అన్న డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇది చాలా జాగ్రత్తగా రాసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, గో టు అవర్ వెబ్సైట్ మైనింగ్ ఈ బుక్స్, యూ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ క్లియర్ వే. ఓకే, యా, సో as I mentioned you, I have downloaded, okay, yeah, I have downloaded
the forms from the DGMS official website. Let me zoom in. So చూడండి, it may be helpful for you. The form schedule 1, notice of opening reopening. Okay, what is there? So I told you the form is just like a writing a letter from, ఇక్కడ మీ డీటెయిల్స్ రాస్తుంది. ఇన్ కేస్ యువర్ మైన్ మేనేజర్, యుల్ రైట్ ద మైన్ మేనేజర్ డీటెయిల్స్ టు హూమ్ యు ఆర్ రైటింగ్, చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద మైన్ అబౌట్ ద ఇష్యూ. ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద మైన్ వచ్చేసి ఓల్డ్ నేమ్ ఏముంది, నార్మల్గా కొత్త నేమ్ మీద దేనికి చేంజ్ చేస్తున్నావు, ఆ చేంజ్ చేసే డేట్ ఏంటిది. సో జనరల్ డీటెయిల్స్ లైక్ ఏ విలేజ్ కింద ఉంది, అది పోలీస్ స్టేషన్ ఏ డివిజన్ కింద ఉందని చెప్పి రాస్తాను. ఓకే, ఇది 4(1)A, సారీ ఫామ్ 1A. సో సేమ్ థింగ్ ఇన్ ద ఫామ్ 2 ఆల్సో. సో యాజ్ ఐ టోల్డ్ యూ, యాన్యువల్ రిటర్న్స్. సో ఇక్కడ యాన్యువల్ రిటర్న్స్ ఈ డేట్ చూసుకోకండి. ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అండర్ సిఎంఆర్, ఓల్డ్ సిఎంఆర్, కొత్త సిఎంఆర్ ప్రకారం కాదు. ఇక్కడ 1st February 2009, సో 1st February ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇది డీటెయిల్స్ ఓకే. లైక్ ఏంటిది, యాన్యువల్ రిటర్న్స్ ఫర్ ఎండింగ్ 31 తారీఖు వరకు, డిసెంబర్ వరకు జరిగిన డీటెయిల్స్ మొత్తాన్ని నేను 1st February ఆఫ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి నేను తెలుసున్నాను. సో ఏమేమి ఉంటుంది, నేమ్ ఆఫ్ ద మైన్, ఎవ్రీథింగ్. ఓకే, నెక్స్ట్ yeah, 4A, notice of accidents. Same thing from like RK5 at RK5 mine. So mine manager, I'm writing the letter to the chief inspector, regional inspector, next to coal mines labor welfare officer, district magistrate. As I told you, district magistrate will plays a major role. Okay, about the issue. సో పర్టికులర్స్ ఈ పర్సన్కు, సో ఎవరికెవరికి యాక్సిడెంట్ జరిగింది, ఎంతమంది చనిపోయారు, వాని ఏజ్ ఏంటిది, వాట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్, ఇంజూర్డ్ ఎంతమంది అయ్యారని చెప్పి రాస్తాము. యూఆర్ ఫెయిత్ఫుల్ లైక్ దిస్. సో ఇక్కడ మెన్షన్ చేసింది ఏ విధంగా నీకు యాక్సిడెంట్ అయింది, ఎక్స్ప్లోజన్ వల్ల జరిగిందా, లేకపోతే సఫోకేషన్ బై ద గ్యాసెసా. సఫోకేషన్ అంటే ఏంటిది, మనకు కావాల్సిన గ్యాస్ వచ్చేసి ఐ మీన్ ఆక్సిజన్ అనేది సఫిషియెంట్గా జరిగిపోవడం వల్ల. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్స్, యాజ్ ఐ టోల్డ్ యూ, డీటెయిల్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఓకే, సో this is all about. Okay, సో కన్వెన్షన్స్, as I told you, ఇంతకుముందు మనకు ఫార్మ్ 6 వచ్చేసి కన్వెన్షన్స్. సో నార్మల్లీ బౌండరీ ఆఫ్ ద లీజెట్ ఏ మార్క్తోని మనము రిమార్క్తోని మెన్షన్ చేస్తున్నాం. లైక్ అండర్ గ్రౌండ్ కోల్ బ్యారర్ అయితే గ్రీన్ కలర్లో మనం ఇండికేట్ చేస్తున్నాము. లైక్ లైక్ సబ్సిడెన్స్ అయితే రెడ్ కలర్లో అని చెప్పి, బికాస్ ఇస్ ద నెగటివ్ థింగ్. డోర్స్ వచ్చేసి రెడ్ కలర్లో. సో లైక్ దట్ వీ విల్ హ్యావ్ సమ్ కన్వెన్షన్స్. ఓకే, so this is all about the CMR 2017. If you have any doubts, please mention in the comment section so that we will clear you. Okay, thank you.